జనరల్‌గా మనం అవతల వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తుంటారు కదా! ఆ క్రిటిసిజంని మీరెలా హ్యాండిల్ చేస్తారు? ఆర్ ఎల్స్ మీకేం బాధ అనిపించదా? ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు? ఇలాంటి క్వెషన్స్ వింటూ ఉంటాం. సరే, పైకి విమర్శించిన వాళ్ళ మాటలకి మనం హర్ట్ అయ్యాం. వాళ్ళ గురించి కాసేపు పక్కన పెడదాం. ఎవరైతే నిన్ను పైకి విమర్శించలేదో వాళ్ళంతా వాళ్ళ మనసుల్లో నీ గురించి మంచిగా అనుకుంటున్నారన్న గ్యారంటీ ఏంటి? సరే, వాళ్ళ గురించి కూడా కాసేపు పక్కన పెడదాం. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు. నీ మనసు ఏమైనా తక్కువ? నీ మనసు ఒక ఆలోచన రూపంలో నువ్వు పిలవకపోయినా నీలో చొరబడి నిన్ను విమర్శించిన దాఖలాలు లేవా? ఏం కాదా? నీ మైండ్ నిన్ను మాకింగ్ చేసిన దానికి నువ్వెప్పుడు విట్నెస్గా లేవా? నువ్వు బాగా డ్యాన్స్ నేర్చుకుని ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేసి ఆడియన్స్ మన్నలను పొందాలనుకున్నావు. వెంటనే ఒక థాట్ నీకు యాంటీగా నీలో చొరబడి, మనకెందుకురా ఇవన్నీ, డ్యాన్స్ ఫ్లాప్ అయితే అదే ఆడియన్స్ నవ్వుతారేమో అని నిన్ను కామెంట్ చేసిన సందర్భం లేదా? సరే పోనీ, నువ్వు ఒక మంచి కాస్ట్యూమ్ వేసుకోవాలనుకున్నావు. వెన్ యూ వాంటెడ్ టు అపియర్ అట్రాక్టివ్. అప్పుడు నీలో ఒక థాట్ వెంటనే బయలుదేరి, ఏంట్రా పోజ్ కొడుతున్నావు నువ్వు అని నలుగురు నిన్ను క్రిటిసైజ్ చేస్తారేమో అని నువ్వు వెనకడుగేసిన సందర్భాలు లేవా? సరే పోనీ, నువ్వు బాగా డబ్బు సంపాదించాలనుకున్నావు. అది ఎక్కడ పోతుందో అన్న ఒక థాట్ నిన్ను భయపెట్టిన సందర్భాలు లేవా? సరే, నువ్వు చక్కగా కమ్యూనికేట్ చేయాలి, ఇంగ్లీష్లో బాగా నేర్చుకుని అని అనుకున్నావు. తెలుగు మాట్లాడటం లేదేంట్రా అని నలుగురు నిన్ను విమర్శిస్తారేమో అని నువ్వు సంకోచించిన సందర్భం లేదా? సో ఈ విమర్శకుడు అనే విలను బయట ఎక్కడో లేడు. వాడు యాక్చువల్గా మనలోనే మనం తీసుకునే ఒక్కో డెసిషన్కి యాంటీగా స్టార్ట్ అవుతూ మనకుండే ఈ చిన్న చిన్న కోరికలను, సరదాల్ని తీర్చుకోనీయకుండా చెక్ పెట్టేలా ఒక ప్రయత్నం చేస్తుంటాడు అనమాట. అంటే మనం కామ్గా మన ఇంట్లో కూర్చొని ఉంటే ఎదురుంటి వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఆ బాల్తో మన ఇంటి అద్దాన్ని పగలగొట్టి ప్రశాంతంగా ఉన్న మన ఇల్లుని చెల్లా చెదరగొట్టడం లాంటిదన్నమాట ఇది. అంటే జరిగిన మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్, జ్ఞానం మనస్సు అనే ఒక దొంగ చేతికి తాళాలను ఇచ్చేసింది. ఇప్పుడు ఈ దొంగ నెగిటివ్ థాట్ రూపంగా ఒక రేస్ స్టార్ట్ చేసేసి ప్రశాంతంగా ఉన్న అవేర్నెస్ అనే మన ఇల్లులోకి చొరబడి మన ట్రెజర్స్ అయినటువంటి ఈ మెంటల్ పీస్ కానీ, హ్యాపీనెస్ కానీ, అలాగే ఈ పాజిటివ్ ఎనర్జీని దొంగలిచ్చేస్తూ ఉంటాడు. సో మళ్ళీ అవేర్నెస్ తోటి, అంటే మనకుండే ఒక అవేర్నెస్ తోటో నాలెడ్జ్ తోటో మనం వాడి వెనకాల ఒక రేస్ స్టార్ట్ చేసి వాడికి ఇచ్చేసిన తాళాలని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. దీన్నే ఒక రెఫరెన్స్ తీసుకుందాం. బాగా పాములాడిచ్చేవాడు తన చాకచక్యంతో, తనకున్న స్కిల్ తోటి ఆ పామును పర్ఫామ్ చేయించి పైసలు సంపాదిస్తుంటాడు. మన మనసేమో, మన నెగిటివ్ థాట్ ఏమో ఆ పాము. నీకు లైఫ్ ఇచ్చిన ఫ్యాకల్టీస్ అయినటువంటి ఈ అవేర్నెస్, పాజిటివ్ థింకింగో, ఆర్ఎల్స్ నాలెడ్జో, ఆర్ఎల్స్ నీకుండే స్కిల్తో నువ్వు కూడా అంతే చాకచక్యంగా ప్రవర్తించి ఆ నెగిటివ్ థాట్ని నీ ఆధీనంలోకి తెచ్చుకుని దాన్ని కర్బ్ చేసే ఆ పాములు ఆడించేవాడి నువ్వు అవ్వాలి. అదే ఎడ్యుకేషన్ అంటే కూడా. అలా కాకుండా నువ్వు కూడా ఈగోలకు వెళ్ళిపోయి ఆ విష జంతువుతో ఫైట్ చేసావో నీకు పూట గడదు, నీకు కడుపు నిండదు. ఆ పాముకి ఆ థింకింగ్, ఆ స్కిల్ లేదు కాబట్టే ఎవల్యూషనరీ స్కేల్లో పాము అక్కడుండి ఈ హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఈ ప్లానెట్ ఎర్త్కి కింగ్ అయిపోయాడు. కోర్స్ హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఇంకా కొంతమంది ఆ స్నేక్స్ లాగే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇచ్చిన ఆ మెంటల్ ఫ్యాకల్టీస్ని సరిగ్గా యూజ్ చేసుకోక. సో సక్సెస్ ఏంటంటే ఆ అన్ఇన్వైటెడ్ గెస్ట్ అయిన ఆ నెగిటివ్ థాట్ మీద మనం అవేర్నెస్ అప్లై చేసి దాన్ని కర్బ్ చేయడం అన్నమాట. సో ఈ క్రియేషన్ కంటిన్యూషన్ అవ్వడానికో, లేదా సర్వైవ్ అవ్వాలనో, లేదా సస్టైన్ అవ్వడానికో ఈ దొంగాటలు ఆడటం తప్పడం లేదు. సో ఎగ్జిస్టెన్సే దీనికి పూనుకుంది కాబట్టి ఫర్దర్గా నో కామెంట్స్.